హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K Facts తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ BTS ఎపిసోడ్ నెంబర్ 77. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. క్వశ్చన్స్ లైక్ BTSలో 8th మెంబర్ జాయిన్ అయితే ఏమవుతుంది, J-Hope రీసెంట్గా ఎక్కడికి వెళ్ళాడు, వి రీసెంట్గా పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీనింగ్ ఏంటి, మామా అవార్డ్స్ 2024 విన్నర్స్ లిస్ట్. మీకు కూడా ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని #ఆస్క్ BTS ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ క్వశ్చన్స్కు అప్కమింగ్ ఆస్క్ BTS ఎపిసోడ్స్లో ఆన్సర్ చెప్తాను. I hope మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. Now let's get into the video. I hope for you. BTSలో 8th మెంబర్ జాయిన్ అయితే ఏమవుతుంది? BTS వారు 7 టాలెంటెడ్ సింగర్స్ ఉన్న గ్రూప్గా మనందరికీ పరిచయం. చాలా మందికి మొదటి నుంచి వారి లక్కీ నెంబర్స్ ఉంటాయి. బట్ BTS ఆర్మీగా మారాక 7 అనే నెంబర్ని వారి ఫేవరెట్ నెంబర్గా మార్చుకున్న వారు చాలామంది ఉన్నారు. 7 అనేది ఒక బ్రాండ్ నెంబర్ అయిపోయింది. సో అలాంటి నెంబర్ 8 అవుతుందంటే ఫ్యాన్స్ అంత ఇష్టపడరు. సేమ్ BTSలో 8th మెంబర్ జాయిన్ అయితే ఫ్యాన్స్ అంత ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేరు, మొత్తం చేంజ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో BTSలో 8th మెంబర్గా డెబ్యూ చేయబోయి ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయిన ఒక ఐడల్ గురించి చెప్పాను. అతనే కిమ్ జీహున్. జీహున్ అసలు BTSని ఎలా కలిశాడు, డెబ్యూ ఎందుకు చేయలేకపోయాడు, ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, ఇలా చాలా విషయాలు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. వీడియోను పైన టైటిల్ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. బట్ ఆ వీడియో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే వీడియో రెండు డిఫరెంట్. అది BTSలో 8th మెంబర్గా జాయిన్ అయ్యే ఛాన్స్ పొందిన ఒక వ్యక్తి గురించి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది BTSలో 8th మెంబర్ జాయిన్ అయితే ఏమవుతుంది, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఆ 8th మెంబర్ రిమైనింగ్ బ్యాంక్ మెంబర్స్తో కలవగలరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ BTSలో 8th మెంబర్ జాయిన్ అవ్వలేరు, దానికి ఛాన్స్ ఆల్మోస్ట్ 0% అని చెప్పుకోవచ్చు. ఇంకొన్ని ఇయర్స్లో BTS కూడా డిస్బాండ్ అయిపోతారు. సో ఈ టైంలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ జాయిన్ అయితే అది BTS వారి ప్రీ డెబ్యూకి ముందు లేదా వాళ్ళు అంత పాపులర్ అవ్వకముందు జాయిన్ అయినా అంత ప్రాబ్లం ఉండదు. ఇన్ని ఇయర్స్ అయిపోయాక, అందులోనూ వరల్డ్ వైడ్ పాపులర్ మ్యూజిక్ బ్యాండ్గా పేరు తెచ్చుకున్న తర్వాత ఈ గ్రూప్లో ఇంకో న్యూ మెంబర్ జాయిన్ అవ్వలేరు. జాయిన్ అయినా ప్రజెంట్ మన మెంబర్స్ మధ్య ఉన్నంత బాండ్ ఆ మెంబర్తో ఉండకపోవచ్చు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి చాలామంది ఆర్మీకి ముందే ఆన్సర్ తెలుసు. బట్ తెలియని వారి కోసం BTSలో 8th మెంబర్ జాయిన్ అయితే ఏమవుతుందని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. BTS అనేది 7 కొరియన్ మేల్ సింగర్స్ ఉన్న వరల్డ్ ఫేమస్ K-pop గ్రూప్. దీంట్లో ఎటువంటి మోడిఫికేషన్ ఉండదు. J-Hope రీసెంట్గా ఎక్కడికి వెళ్ళాడు? J-Hope ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా కొన్ని ఫొటోస్ను స్టోరీ ద్వారా ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోస్లో ఫుల్ బ్లాక్ అవుట్ఫిట్తో చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అసలు J-Hope ఎక్కడికి వెళ్ళాడని చాలామంది ఆర్మీస్ అడిగారు. J-Hope స్విస్ లగ్జరీ వాచ్ బ్రాండ్ అయిన ఆడిమార్స్ పీగే ఈవెంట్కి అటెండ్ అయ్యాడు. వీళ్ళ ఫస్ట్ స్టోర్ సియోల్లో ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఈ ఈవెంట్ను కండక్ట్ చేశారు. దీంతోపాటు అమెరికన్ డిజైనర్ అయిన కాఫ్స్తో కొలాబరేట్ అయిన సందర్భంగా కూడా ఈ ఈవెంట్ను కండక్ట్ చేశారు. ఇది పాపులర్ ఈవెంట్ అవడంతో చాలామంది సెలబ్రిటీస్ ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. సెలబ్రిటీస్ లైక్ J-Hope, చాయున్వు, బీన్జీనో, ఇంకా యాక్ట్రెస్ పాక్ షిన్హే. ఈవెంట్ సౌత్ కొరియాలో జరగడంతో కామ్ అండ్ కొంచెం బోరింగ్గా ఉన్నట్టు ఫ్యాన్స్ కనిపించిందంట. ఈవెంట్ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదని కాదు, కొరియన్ పీపుల్ చాలా షై అండ్ ఇంట్రోవర్ట్గా ఉంటారు కదా, సో అందుకే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండదు. బట్ మన హాబీ తన చీర్ఫుల్ ఫేస్ ఇంకా డ్యాన్స్ మూవ్స్తో ఈవెంట్ని కొంచెం ఎంటర్టైనింగ్గా మార్చాడు. ఒక వీడియో క్లిప్లో చాయిన్వు కూడా పార్టీ ఎంజాయ్ చేస్తున్నట్టుంది. J-Hopeతో పాటు ఆడిమార్స్ పీగే CEO అయిన ఇలారియా రెస్తా కూడా డ్యాన్స్ వేశారు. బోరింగ్గా ఎండ్ అవ్వాల్సిన ఈవెంట్ని కొంచెం ఎంటర్టైనింగ్గా మార్చినందుకు J-Hopeని ఫ్యాన్స్ అప్రిషియేట్ చేశారు. ఈ ఈవెంట్లో దిగిన ఫొటోస్ని J-Hope తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇది గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ కాబట్టి J-Hope ఇంకా యున్వు లాంటి పాపులర్ సెలబ్రిటీస్ని పిలిచారు. వి రీసెంట్గా పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీనింగ్ ఏంటి? నవంబర్ 22వ తేదీన వి ఇన్స్టాగ్రామ్లో ఒక మిస్టీరియస్ స్టోరీ పెట్టాడు. అదే మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్తో పిల్లి బాత్ టబ్లో ఉన్న స్టోరీ. దీనిపై కొరియన్లో ఏదో రాసింది. RM స్టోరీని ట్రాన్స్లేట్ చేసినట్టు వి స్టోరీ కూడా ట్రాన్స్లేట్ చేయమని చాలామంది అడిగారు. బట్ దీని గురించి డైరెక్ట్గా వీడియోలో చెప్దామని ట్రాన్స్లేట్ చేయలేదు. ముందు ఈ క్యాట్ మీద ఉన్న టెక్స్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. నువ్వు మళ్ళీ ఓవర్ థింక్ చేస్తున్నావు, అన్నీ కూడా సరైపోతాయి. అంటే ఆ పిల్లి జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, అన్నీ కూడా ఇది వరకులా నార్మల్ అయిపోతాయని చెప్తుంది. ఆ పిల్లి మాటలకు రెస్పాండ్ అవుతూ వి, నాకు అర్థమైంది టీచర్ క్యాట్, నేను నిరాశ చెందనని రిప్లై ఇచ్చాడు. అసలు వి ఇలా ఎందుకు పెట్టాడో కొంతమందికి అర్థం కాలేదు. వి మొదటి నుంచి డెప్త్గా ఆలోచిస్తూ మనకి హింట్స్ ఇస్తూ ఉంటాడు. మరి ఈ పిక్చర్ వెనక ఉన్న రహస్యం ఏంటని ఫ్యాన్స్ వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు మన ఆర్మీకి ఒక విషయం అర్థమైంది. అదే రీసెంట్గా మినీ హిజిన్ కాంట్రవర్సీలో మన వి టాపిక్ వచ్చింది కదా, తను మిలిటరీలో మొబైల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నాడని, సెలబ్రిటీ అవడం వల్ల తనకి స్పెషల్ అలవెన్స్ ఇస్తున్నారని చెప్తూ వీపై కేసు పెట్టారు కదా. యాక్చువల్లీ వి చేసిన తప్పేం లేదు, అయినా మిలిటరీ వారు తనని ఇన్వెస్టిగేట్ చేశారు. ఏం తప్పు చేయకపోయినా అనుమానిస్తే బాధగా ఉంటుంది కదా, అందుకే వి ఈ విధంగా స్టోరీ పెట్టాడని ఆర్మీ చెప్తున్నారు. ఆ క్యాట్ కూడా స్ట్రాంగ్గా ఉండమని, మొత్తం సరైపోతుందని, ధైర్యంగా ఉండమని చెప్తుంది కదా.
మేబీ ఆ క్యాట్ మన ఆర్మీ ఏమో. ఈ టాపిక్ మీకు అర్థం అవ్వాలంటే మినీ-హెజిన్ కాంట్రవర్సీతో వీక్ ఉన్న సంబంధం ఏంటో మీకు తెలియాలి. దాని గురించి నేను రీసెంట్గానే వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. 2024 మామా అవార్డ్ విన్నర్స్ ఎవరు? మోస్ట్ ఫేమస్ కేపాప్ అవార్డ్ సెరమనీ అయిన ఎంనెట్ ఏషియన్ మ్యూజిక్ అవార్డ్స్ సింపుల్గా మామా అవార్డ్స్ను ఇయర్ గ్రాండ్గా కండక్ట్ చేశారు. కేపాప్కి వస్తున్న ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ను దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ టైం మామా అవార్డ్ సెరమనీను యుఎస్ఏలోని లాస్ ఏంజలస్లో కండక్ట్ చేశారు. యుఎస్ఏతో పాటు జపాన్ ఒసాకాలో కూడా కండక్ట్ చేశారు. ఈ అవార్డ్ ఈవెంట్ టోటల్ 3 days జరిగింది. పాక్ బోగమ్ ఇంకా కిమ్ తేరీ ఈ ఇయర్ మామా అవార్డ్స్ షోకి హోస్ట్గా ఉన్నారు. థర్డ్ డేన గ్రాండ్ ప్రైజ్ విన్నర్స్ అదే దేశాయింగ్ అవార్డ్ విన్నర్స్ని అనౌన్స్ చేశారు. అన్నిటికంటే పాపులర్ అవార్డ్ అయిన ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును 17 గ్రూప్ వారు విన్ అయ్యారు. దీంతో పాటు వీళ్ళ ఆల్బమ్ అయిన హెవెన్కు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా దక్కింది. నెక్స్ట్ ఎయిస్పా వారి సూపర్ నోవా సాంగ్కు సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. నెక్స్ట్ మన బ్యాంగ్టన్ మెంబర్స్ అయిన జిమిన్ ఇంకా జేకేకి కూడా పాపులర్ అవార్డ్స్ దక్కాయి. జిమిన్కి ఫ్యాన్స్ చాయిస్ అవార్డు దక్కింది. జంకుక్కి బెస్ట్ మేల్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. బెస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ అవార్డును ఐయూ దక్కించుకున్నారు. జేకే స్టాండింగ్ నెక్స్ట్ టు యూ సాంగ్కు బెస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మేల్ సోలో అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ ఎయిస్పాకి బెస్ట్ ఫీమేల్ గ్రూప్, జెన్నీకి బెస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఫీమేల్ సోలో. నెక్స్ట్ రీసెంట్గా పాపులర్ అవుతున్న ఏపీటీ సాంగ్ను పాడిన రోసీ ఇంకా బ్రూనో మార్స్కి గ్లోబల్ సెన్సేషన్ అవార్డ్. నెక్స్ట్ జేవైపీ ఫౌండర్ అయిన జేవై పార్క్కి ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ అవార్డ్, టీడబ్ల్యూఎస్కి బెస్ట్ మేల్ ఆర్టిస్ట్ అవార్డ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. బీటీఎస్ వారు మిలిటరీలో ఉండడం వల్ల ఎక్కువ గ్రూప్ సాంగ్స్ రిలీజ్ చేయలేదు. అందుకే గ్రూప్ కేటగిరీలో బీటీఎస్ వారికి సరిగ్గా అవార్డ్స్ రాలేదు. ఎనీహౌ అవార్డ్స్ దక్కించుకున్న ఎవ్రీ ఆర్టిస్ట్కి కంగ్రాచులేషన్స్. బీటీఎస్లో బెస్ట్ సింగర్ ఎవరు? బీటీఎస్ గ్రూప్ కేపాప్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ అండ్ పాపులర్ గ్రూప్స్. ఇప్పటి వరకు అచీవ్మెంట్స్లో కొరియోగ్రఫీ, మ్యూజిక్, డ్యాన్స్ ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో బీటీఎస్ వారిని వేరే గ్రూప్స్తో కంపేర్ చేసేవారు. బట్ ఫస్ట్ టైం బీటీఎస్లో మెంబర్స్ని ఒకరితో ఒకరిని కంపేర్ చేసి బెస్ట్ సింగర్ ర్యాంకింగ్స్ని ఇచ్చారు. ఫ్యాన్స్ వాళ్ళ ఫేవరెట్ బీటీఎస్ సింగర్కి ఓట్ వేశారు. మరి ఈ ఓటింగ్ ఎప్పుడు జరిగిందో తెలియదు. ఎనీవే మనం ఫ్యాన్స్ ఫేవరెట్ సింగర్ ర్యాంకింగ్స్ను చూద్దాం. ఈ ర్యాంకింగ్స్లో 7th పొజిషన్ని లీడర్ ఆర్ఎం దక్కించుకున్నాడు. 1% ఆఫ్ ఓట్స్ అంటే 123 ఓట్స్తో 7th పొజిషన్ని సంపాదించాడు. ఆర్ఎం మంచి ర్యాపర్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ తన సింగింగ్ని టైం టు టైం ఇంప్రూవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ 128 ఓట్స్తో జేహోప్ 6th పొజిషన్ను, 178 ఓట్స్తో మన షూగా 5th పొజిషన్ను. నెక్స్ట్ మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జీన్ 484 ఓట్స్తో 4th పొజిషన్ను. మన గోల్డెన్ మక్నే జంకుక్ 14% ఓట్స్ అయిన 2188 ఓట్స్తో 3rd పొజిషన్ను. చామింగ్ ఐవి 18% ఓట్స్ అయిన 2674 ఓట్స్తో 2nd పొజిషన్ను. ఫైనల్లీ జిమిన్ 62% ఓట్స్ అయిన 9330 ఓట్స్తో 1st ప్లేస్ను పొందాడు. జిమిన్ వోకల్స్ చాలా బాగుంటాయి. తన సోలో సాంగ్స్ అయిన ఫిల్టర్ ఇంకా ఫేస్ ఆల్బమ్ సాంగ్స్ వింటే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అందుకే మామా అవార్డ్స్లో ఫ్యాన్స్ చాయిస్ అవార్డును దక్కించుకున్నాడు. ర్యాప్ లైన్ మెంబర్స్ అంతా చివరిలో ఉండడానికి రీజన్ వాళ్ళ సింగింగ్ స్కిల్స్ కంటే ర్యాపింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఒకవేళ బెస్ట్ ర్యాపర్ కేటగిరీ ఓట్స్ పెడితే అప్పుడు ఆర్ఎం, జేహోప్, షూగా ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉంటారు. వీళ్ళకి ఏ ర్యాంక్ వచ్చిందన్నది ఆర్మీ పట్టించుకోరు. ఎందుకంటే ఆర్మీకి మెంబర్స్ అందరూ సమానం. ఏ ఒక్కరిని కూడా తక్కువ చేయలేం. అందరూ కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.